నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ఊటుకూరు పల్లిపాలెంలో మొదటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన అనంతరం విడవలూరు మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో రోడ్ షోలో విడవలూరు మండలంలో రోడ్లు జనసంద్రంగా మారాయి. మంగళహారతులతో, బాజా భజంత్రీలతో, అశేష జనసమూహంతో ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ అందరికీ మంచి జరగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే మనకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి రెండు సమపాళల్లో ప్రజలకి అందివ్వగల సమర్థవంతమైన నాయకులని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీకు రెండు చూస్తున్నారు, అభివృద్ధి చూస్తున్నారు, సంక్షేమం చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కాలనీల్లో కట్టి ఉన్న ఇళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్నీ మనము తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకున్నవే. కానీ గత 5 ఏళ్లలో మనకి ఒక్క పని కూడా జరగలేదని నేను పర్యటించిన ఈ 45 రోజుల్లో ప్రతి కాలనీలో, ఎస్టీ, ఎస్సీ, బీసీ కాలనీల్లో, ఊర్లలో కానీ అన్ని దగ్గరలో ఇవే సమస్యలు తెలిపారు. కాబట్టి మనమందరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి, మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే. అదేవిధంగా మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మీకెన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. ఇక్కడ ముఖ్యంగా చాలామంది మహిళలు ఉన్నారు. అమ్మ, మీకు అందరికీ తెలుసా, మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. 18 ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి 1500 రూపాయలు ఆడబిడ్డకి నెలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవడానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఇక్కడ చాలామంది అవ్వాతాతలు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మనకి గత ప్రభుత్వంలో 250 లెక్కన పెంచుకుంటూ 2,000 ఉన్న పెన్షన్ని 5 సంవత్సరాల్లో మీకు 3,000 చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 చేయబోతున్నారు. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ 3,000 నుండి 6,000కు పెంచబోతున్నారు. మీరంతా అనుకోవచ్చు, ఇవి ఇంతకు ముందు మనకి ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి పన్నైనా ప్రోత్సహిస్తారు. కాబట్టి వాలంటరీ వ్యవస్థని కొనసాగించబోతున్నారు. అది కూడా వాళ్ళకి ఇంకో 5,000 జీతం అదనంగా పెంచి వాళ్ళ చేత మీకు ఇంకా మెరుగైన సేవలు అందించబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టబోతున్నారు. అదేవిధంగా 20 లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు. రైతన్నకి 20,000 పెట్టుబడి కింద ఇవ్వబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఎంతోమంది మైనారిటీ సోదరులకు ఉచిత హజ్ యాత్ర ఏర్పాటు చేయబోతున్నారు. దుల్హన్ స్కీము ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వబోతున్నారు. మనకి క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక లాంటివి కూడా ఇవ్వబోతున్నారు. యువకులకు విద్య అందించబోతున్నారు. ఇవన్నీ కాకుండా కరెంట్ ఛార్జీలు పెరగవు, తగ్గిపోతున్నారు. అదేవిధంగా ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఇవన్నీ ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవి కాకుండా మనకి అభివృద్ధి పక్కకు వస్తే ఇప్పుడు చాలామందికి ఇల్లు లేని నిరుపేదలకి గత 5 సంవత్సరాల్లో ఎంతోమందికి ఇవ్వలేదు. ఇచ్చినా 1 సెంటు భూమి ఇచ్చారు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూరల్లో 3 సెంట్లు భూమి అంటే 18 భూమి అంటే 12 అంకణాలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మంచి మెటీరియల్ పెట్టి మీకు పక్కా ఇల్లు కట్టిపోతున్నారు. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి పథకాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇవ్వబోతున్నారు. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని
తప్పకుండా అధికారంలోకి తిరిగి తెచ్చుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడే మీ స్థానిక నాయకులు నాకు ఇక్కడ ఉన్న సమస్యలు ఇచ్చారు. విడవలూరు రైతుల పంట కాలువల పూడిక తీయించాలని చెప్పి అడిగారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూడిక తీయించి సాగు నీరు అందిస్తాము. అలాగే పండించిన పంటలను ఆరబెట్టి నిల్వ చేసుకున్న ప్లాట్ఫామ్లతో కూడిన గోదాములు కూడా కట్టించి ఇస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. గ్రామంలో ఉన్న మల్దేవి కాలువపై బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేపట్టామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. జాన్పేట మన్నదారావుపేటలో నివసించే దళిత గిరిజన ప్రజలకు అందుబాటులో వాటర్ ట్యాంక్ ఉన్న 5 సంవత్సరాల్లో తాగునీరు అందలేని పరిస్థితి. మనం అధికారంలోకి వచ్చాక ఈ వాటర్ ట్యాంకుకు కుళాయి కనెక్షన్లు ఇప్పించి తాగునీరు వచ్చేలా చేస్తాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ మన మేనిఫెస్టోలో ఉంది. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందించేలాగా. కాబట్టి తప్పకుండా మనము కుళాయి కనెక్షన్ ఇప్పించుకొని పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు తెప్పించుకుంటామని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలుసుకున్నాను. నేను ఎమ్మెల్యే అయ్యాక దాన్ని పూర్తి చేసి మీకు యువకులకి అంకితం చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. పటేల్ నగర గిరిజన ప్రజలకు కానీ మిగతా విడవలూరు గ్రామంలో నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలకు 18 అంకణాల ఇళ్ల స్థలం కూడా ఇప్పిస్తానని మాటిస్తున్నాను. మన్నదరావుపేట నుంచి చెలికల వెళ్లే దారికి మరమ్మతులు చేయించి తార్ రోడ్డు వేయిస్తామని కూడా మాటిస్తున్నాము. విడవలూరులో ఉన్న డిగ్రీ కళాశాలను రెసిడెన్షియల్ కళాశాలగా కూడా మార్చే ఏర్పాట్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. జాన్పేట మన్నదర్రావు ప్రజల సర్కార్ తోటలో ఉన్న భూముల సమస్యలు పరిష్కారం కోసం శాశ్వత పట్టాలు ఇప్పించే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను. విడవలూరు మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న అందరికీ కమ్యూనిటీ భవనాలు కూడా కట్టి ఏర్పాటు చేసిస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాను. మనకు అందుబాటులో ఉన్న ముదివర్తి రీచ్ ద్వారా అధిక ధరలకు ఇసుకను అమ్ముకుంటున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పున్నారు ఇసుక ఉచితంగా ఇస్తారని చెప్పి. ఈ గ్రామం నుండి సముద్ర బీచ్ వరకు పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి డబుల్ రోడ్ వేయించి మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. విడవలూరు ప్రజల ప్రధాన సమస్యల్లో శ్మశాన వాటికలు మనం అధికారంలోకి వచ్చాక శ్మశాన వాటికలు కట్టించి దానికి సరైన రోడ్డు వేయించి కనీస వసతులు కూడా కల్పిస్తామని ఏర్పాటు చేస్తున్నాం. ఇది మామూలు అన్ని ఊర్లలో ఉండే సమస్య. ఈ శ్మశాన వాటికల సమస్య తప్పకుండా చేపిస్తామని. ఇంకా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులున్నా మన్నదరావుకి బస్ ఫెసిలిటీ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. మీరందరూ గమ్ముగా చూస్తున్నారు. ఎందుకంటే ఎన్ని మాటలు ఇచ్చారు ఈ చేసేదానికైనా అని చెప్పి. ఎందుకంటే మీకు అలవాటు అయిపోయింది. ప్రతి రాజకీయ నాయకులు ఎలక్షన్లు ముందొచ్చి మీకు చెప్పి మళ్ళీ తిరిగి వాళ్ళు కనిపించరు. కానీ నేనైతే అలా కాదు. మీకు సేవ చేయడానికి మీలో ఒకదాన్ని మీలో మమేకమై మీ సమస్యలు ఇక్కడికి రాకముందే తెలుసుకొని అవన్నీ చెయ్యాలి అనే తాపత్రయంతో రాజకీయాల్లోకి వచ్చిన మీ సేవకురాల్ని. కాబట్టి ఇచ్చిన మాటలు తప్పకుండా నిలబెట్టుకుంటాను. ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీరు అడిగిన ఈ పనులన్నీ మీ ఊరికి సంబంధించినవి కాబట్టి అవన్నీ ఎంతవరకు మనం చేయగలమో అవన్నీ కూడా చేసి పెట్టామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. మీకు అందరికీ చెప్తున్నాను, ఎవరైనా కానీ ఏ తెలుగుదేశం నాయకులు కానీ సామాన్య కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను. ఎప్పుడైనా ఎవరైనా ఏ సమస్య ఉన్నా మీకు నేరుగా నా దగ్గర రావచ్చు. కాబట్టి మీకు అందరికీ మరోసారి సైకిల్ గుర్తు మీద 2 ఓట్లేసి
ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, ఇంత ఘనంగా ఈరోజు విడవలూరులో స్వాగతం పలికిన మీ అందరికీ, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు మరోసారి తెలుపుకుంటున్నాను. మనకి ఇంకా ఎలక్షన్ 2 రోజుల్లోనే ఉంది. అందరూ జాగ్రత్తగా ఎలక్షన్ చేయాలి. ఎందుకంటే మనము పోరాడుతున్నది సామాన్యులతో కాదు. కాబట్టి వాళ్ళు చేసే కుయుక్తులకి ఎవ్వరు కూడా భయపడకుండా, బెదరకుండా ఓటు హక్కుని మీరు వినియోగించుకోవాలని. ఎందుకంటే మీరు వేయబోయే ఈ ఓటు మీ భవిష్యత్ అని. 5 సంవత్సరాలు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆలోచించకుండా ఓటేస్తే అని చెప్పి మీకు అందరికీ మరోసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.